ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదండీ. హై పెయిడ్, హై డిమాండ్ జాబ్, పార్ట్ టైమ్ జాబ్స్ ఇన్ యూకే అని పెట్టాను. అది పార్ట్ టైమ్ జాబ్ అనే కాదు, ఫుల్ టైమ్ జాబ్ అని కూడా చెప్పొచ్చు. చాలామంది 20 lakhs ఖర్చు పెట్టుకొని మరి ఆ జాబ్ కోసం వస్తారు. దానికి డిపెండెంట్స్ కూడా ఉంటారు. ఆ జాబే కేరర్ జాబ్ అండి. హెల్త్ కేర్ అసిస్టెంట్స్ అని అంటారు హాస్పిటల్ సెట్టింగ్స్లో అయితే. హోమ్ విజిట్స్లో ఇంకా కేర్ హోమ్స్లో అయితే కేరర్ అని అంటారు. దీనికి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది, ఎందుకు ఇంత పే చేస్తారంటే, ఇక్కడ మోస్ట్లీ యూకేలో పాపులేషన్లో 20% ఎల్డర్లీ పీపులే. వీళ్ళు చూసుకోవడానికి ఎవ్వరు ఉండరు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు ఫుల్ టైం జాబ్ చేసుకోవాలి. సో అందుకే ఇలా చూస్ చేసుకుంటారు కేరర్స్ని. వాళ్ళ బేసిక్ నీడ్స్ అని ఇంకా ఏమేమి చేస్తారో కూడా వీడియోకి వెళ్తూ ఉండగా చెప్తా నేను. ఇంకా శాలరీ విషయానికి వస్తే పర్ అవర్కి 11.44 pounds పే చేస్తారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 1100 చిల్లర చేంజ్ అలా పడుతుంది. ఇంకా సెట్టింగ్స్ని బట్టి ఇది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తా నేను. ఏ సెట్టింగ్స్లో ఈ జాబ్స్ ఉంటాయనంటే హాస్పిటల్స్లో ఉంటాయి, దాన్నే హెల్త్ కేర్ అసిస్టెంట్స్ అని అంటారు. ఇంకా కేర్ హోమ్స్, రెసిడెన్షియల్ హోమ్స్లో కూడా ఉంటాయి, దాన్నే కేరర్స్ అని అంటారు. ఇదే కాకుండా ఇంకా హోమ్ విజిట్స్ కూడా చేస్తారు. ఫస్ట్ అయితే హెల్త్ కేర్ అసిస్టెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏమిటో చెప్తా నేను. వాళ్ళైతే హాస్పిటల్ సెట్టింగ్స్లో చేయాలి వర్క్. ఇంకా వర్క్ విషయానికి వస్తే లిమిటెడ్ వర్కే ఉంటుంది. వాళ్ళకి కొన్ని ఏమేమి అసైన్ చేశారో ఆ వర్క్సే. పేషెంట్ చూసుకోవడము, వాళ్ళకి తినిపించడము, బాతులు ఇవ్వడము, మోషన్కి వెళ్తే క్లీన్ చేయడము, ఇంకా నర్సెస్కి అసిస్ట్ చేయడము, ఇలా కొన్ని వర్క్స్ ఉంటాయి హాస్పిటల్ సెట్టింగ్స్లో అయితే. ఇక్కడ ఏంటంటే మినిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అని ఇచ్చేస్తారు, వాళ్ళని వీళ్ళు చూసుకోవాలి విత్ ద హెల్ప్ ఆఫ్ నర్సెస్ అనమాట. అది హెల్త్ కేర్ అసిస్టెంట్స్. వీళ్ళకైతే బేసిక్గా గ్రేడ్ 2 కింద తీసుకుంటారు. వాళ్ళు గ్రేడ్ 4 దాకా కూడా పెంచుకునే ఆప్షన్ అయితే ఉంటుంది వీళ్ళకి హాస్పిటల్ సెట్టింగ్స్లో. వర్కింగ్ అవర్స్ విషయానికి వస్తే 12 hours షిఫ్ట్ ఉంటుంది. ఇది మార్నింగ్ చేసుకోవచ్చు లేదా నైట్ అయినా చేసుకోవచ్చు. చాలామంది ఫుల్ టైం చేసుకునే వాళ్ళు ఉంటారు, పార్ట్ టైమ్గా చేసుకునే వాళ్ళు ఉంటారు. స్టూడెంట్స్ అయితే వీక్లీ 1-2 days చేసుకుంటారు పార్ట్ టైం అయితే. ఫుల్ టైం అయితే వీక్లీ 3-4 days చేసుకుంటారు. ఇంకా కేర్ హోమ్స్ విషయానికి వస్తే మోర్ ఆర్ లెస్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ సేమ్ అలానే ఉంటాయి, హెల్త్ కేర్ అసిస్టెంట్స్ రెస్పాన్సిబిలిటీసే. ఇంకా వాళ్ళని వాకింగ్ అలా తీసుకెళ్ళడము, మొబిలైజ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడము, ఇంకా వాళ్ళకి ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వడము, ఇలా ఇంకా కొన్ని ఉంటాయి కేర్ హోమ్స్లో అయితే. పేమెంట్ విషయానికి వస్తే కేర్ హోమ్స్లో కూడా హాస్పిటల్స్లో ఎంత పే చేస్తారో మోర్ ఆర్ లెస్ అంతే ఈక్వల్గా ఉంటుంది. ఇంకా హోమ్ విజిట్స్ విషయానికి వస్తే ఇది ప్యాకేజ్ ఆఫ్ కేర్ అంటారు. దీంట్లో హోమ్ విజిట్స్లో ఏంటంటే పర్ డేకి ఇన్ని విజిట్స్ అని బుక్ చేసుకుంటారు వాళ్ళు, ఏజెన్సీ ద్వారానో లేకపోతే హాస్పిటల్లో ఉన్నప్పుడే సోషల్ సర్వీసెస్ ఉంటాయి కదా దాని ద్వారానో ఎలానో బుక్ చేసుకుంటారు. ఇంకా హోమ్ విజిట్స్లో ఏమేమి వర్క్స్ ఉంటాయంటే వాళ్ళకి కుకింగ్ చేసేటప్పుడు హెల్ప్ చేయడము, క్లీనింగ్కి హెల్ప్ చేయడము, గ్రాసరీ షాపింగ్కి తీసుకెళ్ళడము, హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం, ఏమన్నా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో కొన్ని మెడికేషన్స్ ఉంటే అవి ఇవ్వడము. మెడిసిన్స్ ఇవ్వడం రాదు అని ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందే మీకు జాబ్ ఇవ్వకముందే వాళ్ళు కొంచెం బేసిక్ ట్రైనింగ్ ఇప్పించే మీకు షాడో షిఫ్ట్స్ అని ఉంటాయి, అవి చేయించి మీకు ఓకే అంటే అప్పుడే వాళ్ళు తీసుకుంటారు జాబ్లోకి. హోమ్ విజిట్స్కి అయితే ఎక్కువగా వెహికల్ ఉన్న వాళ్ళనే ప్రిఫరెన్స్ చేస్తారు, ఎందుకంటే డైలీ ఇన్ని విజిట్స్ అని వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ హోమ్స్ అన్ని వీళ్ళు విజిట్ చేయాలి కాబట్టి. ఇది కూడా 12 hours షిఫ్టే ఉంటుంది. ఇంకా శాలరీ విషయానికి వస్తే విజిట్స్లో 13 to 14 pounds పే చేస్తారంట పర్ అవర్కి. ఇంకా ఈ విషయంలో అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు ఎవరెవరు దీనికి ఎలిజిబుల్లో చెప్తాను వినండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ ఉండే స్టూడెంట్స్ అయినా. ఇంకా చాలామంది వేరే కంట్రీస్ నుంచి కూడా కేర్ వర్కర్ వీసా మీద వస్తారు. మినిమం 10 to 20 lakhs స్పెండ్ చేసి వాళ్ళ డిపెండెంట్స్ కూడా వస్తారు, వాళ్ళు కేర్ హోమ్ జాబ్స్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా చాలా ఉంటాయి ఇట్లా ఫెసిలిటీస్. కేర్ హోమ్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే మనం ఇండీడ్ వెబ్సైట్లోకి వెళ్ళన్నా చేయొచ్చు, లేదా హాస్పిటల్ వెబ్సైట్స్లోకైనా వెళ్ళి చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కేర్ హోమ్స్కే కూడా వెళ్ళొచ్చు మనము. కొన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి, వాళ్ళ ద్వారా కూడా మనము రిక్రూట్ చేసుకుంటారు కేర్ హోమ్ జాబ్స్కి. ఇంకా ఏమేమి ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వస్తే పెద్దగా ఏం ఉండదు, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్సే ఉంటుంది. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారని. బేసిక్ క్వశ్చన్సే అడుగుతారు, వాటికి మనం కరెక్ట్గా ఆన్సర్ చెప్తే చాలు, వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు జాబ్లో. ఇంకా ఈ జాబు చాలామంది ఇండియన్స్ అయితే చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే క్లీనింగ్ చేయాలి కదా, మోషన్ క్లీన్ చేయడం, బాత్లు ఇవ్వడం, అలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి మన ఇండియన్స్ ఎక్కువ ఇష్టపడరు. వేరే కంట్రీస్ వాళ్ళైతే చాలామంది ఇదే వీసాతోనే వచ్చి ఇక్కడ బతికేస్తూ ఉంటారు. మెయిన్లీ సౌత్ ఇండియన్స్ అయితే అస్సలు ఇష్టపడరు. ఇంకా మెయిన్ ఈ జాబ్ ఏంటంటే రెగ్యులర్ షిఫ్ట్స్ ఉంటాయి, ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి త్వరగా వస్తుంది మనకి. ఎందుకు చేయరు అని అంటే చెప్పాను కదా ఆల్రెడీ, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కొంతమందికి నచ్చదు కదా అవన్నీ చేయడము. ఇంకొంతమంది అయితే సర్వీస్ ఓరియంటెడ్గా చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇంకా ఏ షిఫ్ట్స్ లేక చేసే వాళ్ళు కూడా ఉంటారు, తప్పక చేసేవాళ్ళు.
నాకు తెలిసిన వాళ్ళే చాలామంది డిపెండెంట్గా వచ్చి ఇక్కడ కేర్ హోమ్ జాబ్స్లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి చదువుకొని నర్సెస్గా ప్రమోట్ అయిన వాళ్ళు ఉన్నారు. నర్సెస్ నుంచి మేనేజర్గా ప్రమోట్ అయిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. కేర్ హోమ్స్లో అయితే గ్రోత్ బాగుంటుందని కూడా నేనైతే విన్నాను. స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపించిన పోను గ్రోత్ అయితే ఖచ్చితంగా ఉంటుందని అయితే విన్నా నేనైతే. శాలరీ కూడా చూశారు కదా, చాలా ఎక్కువే దీనికి వేరే పార్ట్ టైం జాబ్స్తో పోల్చుకుంటే. అండ్ షిఫ్ట్స్ కూడా రెగ్యులర్గా దొరుకుతాయి మనకి. సో స్టార్టింగ్లో మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటే నాకు తెలిసినంత వరకు ఈ జాబ్ అయితే బెస్ట్ ఆప్షన్. బట్ కొన్ని వర్క్స్ కొంతమందికి నచ్చదు. అలాంటి వాళ్ళ కోసం ఇంకా ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో పెడతా నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.